ఎస్పీజీ నాలెడ్జ్ బేస్కి మీకు మళ్ళీ స్వాగతం. ఈరోజు నేను ఒక బాక్స్ని మీకు ఓపెన్ చేసి దాంట్లో స్పీకర్ ఆల్రెడీ ఒక బ్రాండెడ్ కంపెనీ సబ్వూఫర్ బాక్స్ని నేను టియర్ డౌన్ అంటే మొత్తం ఓపెన్ చేసి స్పీకర్ అన్నీ ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటుంది ఏం లేదన్నది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొనొచ్చా లేదా అనేది కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇది మీరు చూస్తే మీకు ఇక్కడ స్పీకర్ ఇది నేను ఆల్రెడీ ఓపెన్లో పెట్టాను. ఓకే, మీరు ఇప్పుడు లోపల చూస్తే మీకు ఓపెన్ చేసి సింపుల్ అండి. బాక్స్ అయితే సింపుల్గా ఉంది, పెద్దగా ఏమీ ఏదో చేసేసారు బాగా ఏదో లోపేమో ఉంటుంది లోపల అనేసి అనుకుంటాము, కానీ ఇందులో ఏమీ లేదు. ఈవెన్ ఫోమ్ కూడా లేదండి లోపల. ఓకే, మన వీడియోల్లో అట్లా యూట్యూబ్లో చాలామంది ఫోమ్స్ అన్నీ పెడతారు, అవి ఏమీ లేవు. సింపుల్గా ఇది ఉంది. మీరు చూస్తే లోపల చూడండి క్లియర్గా. కనెక్టర్ల దగ్గర కూడా మీకు ఏమి ఉండదు. యాక్చువల్గా అయితే సింపుల్గా డైరెక్ట్ వైర్స్ మీకు లోపల పెట్టి ఇచ్చింది అనమాట. ఇంకా కాబట్టి మీకు ఏమి సింపుల్గా డిజైన్ చేసింది ఇది. జస్ట్ కాకపోతే ఏంటంటే సీలింగ్ బాగా చేశారు, అదొకటి మనము చెప్పుకోవచ్చు. సీలింగ్ అనేటప్పటికి ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది కదా, గమ్ముతోని ఎయిర్ బయటికి లీక్ అవ్వకుండా వన్స్ ఫిట్ చేసేటప్పుడు గమ్ముతోని బాగా మంచిగా ఫిట్ చేశారు. ఇది ఎరాల్డైట్ ఫిక్స్. సో మనకి బాక్స్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది నవాఫోన్ వుడ్ ఇది అంటే మామూలుగా కార్డ్బోర్డ్ అంటారు కదా, కార్డ్బోర్డ్ మెటీరియల్. సో ఇది మీకు లైఫ్ బాగుంటుంది, మెటీరియల్ కూడా హెవీగా ఉంటుంది. అలాగే ఇది ఇప్పుడు నేను బ్రాండింగ్కి వచ్చేటప్పటికి ఇది ఏం బ్రాండ్ అని మీకు డౌట్ రావచ్చు. బ్రాండింగ్కి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ స్పీకర్ మీద చూస్తే సోనీ కనబడుతుంది, రైట్? సో ఇది రియల్గా సోనీ వాళ్ళ బ్రాండెడ్ సబ్వూఫర్ అండి. ఇది కార్లలో యూస్ చేసేది. ఓకే, ఇది వియత్నాం మ్యానుఫ్యాక్చరింగ్. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సోనీ వాళ్ళది మీకు ఇక్కడ పవర్ అది కనబడుతుంది కదా, డిజైన్ మీకు డీటెయిల్స్ అన్నీ. ఇది వచ్చేసి సోనీ 1800 వాట్స్. ఓకే, పిఎంపిఓ అండి, మ్యాక్స్ పవర్ ఇది. అలాగే మనకి ఇక్కడ ఆర్ఎంఎస్ వచ్చేటప్పటికి 420 వాట్స్, యాజ్ పర్ ద లేబులింగ్ 420 వాట్స్. అలాగే రేటెడ్ పవర్ వచ్చేసేటప్పటికి 300 వాట్స్. ఓకే, అలాగే 4 ohms కాయిల్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 4 ohms రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇది బ్రాండింగ్ ప్రకారం చూస్తే ఇక్కడ వియత్నాంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అలాగే మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి ఇది XS NW1202S. ఓకే, అంటే 1202S మోడల్ నెంబరు. మీరు ఇది నేను తీసుకొని ఆల్రెడీ 2 years అయింది, 2022లో తీసుకున్నాను. సో నాకు లోపల ఏముంది, ఎలా డిజైన్ చేశారు అనే దానికోసం చూద్దామని చెప్పి ఈరోజు ఓపెన్ చేశాను. అదే పరంగా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి. కాకపోతే ఇది నాకు ఇంట్లో థియేటర్ ఫీల్ బాస్ సౌండ్ అయితే దీంతో నాకు వస్తుందండి. అందుకనే నేను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంత చిన్న స్పీకర్లో, చాలా చిన్నది ఇది. యాక్చువల్గా చెప్పాలంటే కార్లో పట్టేదంటే మీకు అర్థమై ఉంటుంది ఎంత ఇది ఉన్నది అన్నది. ఇది స్పీకర్ తాలూకా మ్యాగ్నెట్ వచ్చేటప్పటికి 125 mm మ్యాగ్నెట్ అండి. ఇది మీకు ఇప్పుడు వుడ్ థిక్నెస్ వచ్చేటప్పటికి ఇది 15 mm థిక్నెస్ యూస్ చేశారు. ఓకే, స్పీకర్ మీరు చూస్తే మీకు కనబడుతుంది ఇక్కడ డిజైన్ ప్రకారంగా. ఓకే, ఇది స్పీకర్ అండి. ఓకే, ఇది మీదన అవుట్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది, లోపలిది ఇందాక మీరు చూసారు. ఇప్పుడు ఏంటంటే ఈ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ కోన్ కూడా హెవీ కోన్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నాది సిస్టమ్కి కనెక్షన్లో ఉంది, ఇది రన్నింగ్లో ఉంది. మీరు కేబుల్ కూడా చూస్తున్నారు, అది రన్నింగ్లో ఉంది. జస్ట్ ఓపెన్ చేశాను, మీకు చూపిస్తున్నాను అనమాట. అలాగే ఇది సోనీ బ్రాండ్ నీట్. మీరు ఎవరైతే హోమ్ థియేటర్ ఇంట్లో నాకు
సబ్-వూఫర్ సింపుల్గా అయిపోవాలి, తక్కువ కాస్ట్లో అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, తక్కువ కాస్ట్ అంటే తక్కువ కాస్ట్ కాదు, నార్మల్ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువే. కానీ ఈ ఆడియో ఇంట్రెస్ట్ వీళ్ళు ఉన్నవాళ్ళు, తక్కువ కాస్ట్తో అయిపోవాలనుకున్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇది 8,000 చేంజ్ పడింది నేను అప్పుడు తీసుకున్నప్పుడు. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. 8,000 చేంజ్ పడింది ఇంక్లూడింగ్. నేను అమెజాన్లో తీసుకున్నాను కాబట్టి ఇంక దెర్ ఈజ్ నో ట్యాక్సెస్ అండ్ ఆల్ ఇంక్లూడెడ్. ఓకే, 8,000 ప్లస్ పడింది. మీరు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇదైతే నాకైతే ద బెస్ట్ ఫీల్ అనమాట. ఇంకా ఇంట్లో నేను థియేటర్ సబ్-వూఫర్ సౌండ్ని ఎంజాయ్ చేస్తున్నాను దీంట్లో. ఓకే, ఒకటే సబ్-వూఫర్ నేను వాడేది. మొత్తం 5.1 డిజైన్ అది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను వీడియోలో, పాత వీడియోలో మీరు ఒకసారి చూడొచ్చు. నా 5.1 ఆడియో సిస్టమ్ ఏం వాడుతున్నాను ఏంటన్నది చూపించాను. దాంట్లో మీరు చూసుకోవచ్చు. ఇదే సబ్-వూఫర్ని దానికి కనెక్ట్ చేసి ఉంచాను. ఓకే, ఇప్పుడు ఇదే సబ్-వూఫర్ జస్ట్ లాప్ టైం ఉందని చూద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. థ్యాంక్స్. మీకు అందరికీ నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.